నా పాదయాత్ర కేసీఆర్ బస్ యాత్ర ఎప్పుడనేది కేసీఆర్ డిసైడ్ చేస్తారు. కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో మాది ఒంటరి పోరే, బీజేపీతోటే బీఆర్ఎస్ పోటీ, కాంగ్రెస్ది 3వ స్థానమే. అహో ఇప్పుడే క్లారిటీ ఇచ్చింది మనోడు. బీజేపీతోటే బీఆర్ఎస్ పోటీ ఉంటుందట. అంటే 8 స్థానాలకే పరిమితం అవుతారా కేటీఆర్ గారు? 8 స్థానాలు సరిపోతాయా? సరే మరి నీకు అంత ఆశ ఉంటే బీజేపీతోటే పోటీ పడు. కాంగ్రెస్ 3వ స్థానమే. జారుడు బల్లపై కాంగ్రెస్ కిందకు జారుడే తప్ప పైకి పోయేది లేదు. మీనాక్షి నటరాజన్కు పార్టీ నేతలే ద్రోహం చేసిండ్రు. ఆ బ్లాక్ షిప్ ఎవరో కాంగ్రెస్, ఆ బ్లాక్ షిప్ ఎవరో రాహుల్ గాంధీ కనిపెట్టాలి. హైడ్రా అంటే బ్లాక్మెయిలింగ్ ఏజెన్సీ. 200 కోట్లతో సీఎం రాజసౌదాలు కట్టుకుంటున్నాడు. మీడియాతో చిట్ చాట్లో కామెంట్స్. కాదే కేటీఆర్, మీ నాయన గీ డ్రామా ఆడే పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. లేని బీజేపీని మీ అయ్య కట్టెబెట్టి మహాబలశాలి అని చూపించాను. పోయి చక్కగా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఎందుకే మళ్ళీ ఈ ఎచ్చుల మారి మాటలు, ఈ పనికిరాని మాటలు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ రోజు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్కు బలం లేదని మీ అయ్య డాంబికాలు చెప్పి లేని బీజేపీని మహాబలిశాలని నమ్మించాలని చూసిండు. అక్కడికి ఏమైంది పరిస్థితి? పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. సేమ్ నువ్వు కూడా ఇప్పుడు లేని బీజేపీని మళ్ళా కట్టెబెట్టి లేపి బీజేపీ బలంగా ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ జారుడు బల్ల అయిపోయింది. ఆ జారుడు బల్లే తీసుకపోయి మిమ్మల్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది. ఎందుకు ఈ మాటలు? లేని బీజేపీని రావాలని ఎందుకు కోరుకుంటాను? అంటే ఖచ్చితంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తాతాలాడుతున్నారా? మోదీ గారు మీతో స్నేహం చేయాలని తాతాలాడుతున్నారా? బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఇక్కడ మీరు తాతాలాడుతున్నారా? నిజంగా అలాంటి ఆలోచన కనుక మీరు చేస్తే ఈ తెలంగాణ వాదులు, ఈ ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా దళితులు మీకు దూరం అవుతారు. మీరు ఒకసారి పోయిన ఎన్నికల్లో 2023లో 19 రిజర్వ్డ్ స్థానాల్లో మీ పార్టీ గెలిచిన స్థానాలేన్ని? ఒక్క స్థానం గెలిచింది మీ పార్టీ. అది స్టేషన్ గన్పూర్ గెలిచింది. ఆయన కూడా నెమ్మదిగా జారుకున్నాడు కాంగ్రెస్లోకి. అంటే 19 దళిత నియోజకవర్గాలను నీ పార్టీ కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? మీరు దళిత వ్యతిరేకులుగా మారిండ్రు కాబట్టి వాళ్ళు మీ పార్టీకి ఓట్లేయలేదు. దళిత బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఊర్లో ఒక దళితునికి ఇచ్చి మిగతా దళితులందరినీ మీరు డిస్టర్బ్ చేసిండ్రు. మిగతా దళితులందరి ఆగ్రహానికి మీరు గురైండ్రు కాబట్టి ఆ దళిత సామాజిక వర్గం మీకు ఓట్లేయలే. ఇది బాగా గుర్తుపెట్టుకో. 19 స్థానాలలో నీ పార్టీ లాస్ట్ ఎన్నికల్లో గెలిచింది ఒక స్థానం. మరి మళ్ళా అట్లాంటి రిజల్ట్ కోరుకుంటున్నావా? ఈ దళితుల నుండి అలాంటి రెవల్యూషన్ కోరుకుంటున్నావా? ఎందుకు బీజేపీని నువ్వు తట్టి లేపాలని చూస్తున్నావు? నువ్వు బలంగా ఉన్నావు అని ఎందుకు వాళ్ళ భుజం తట్టి లేపాలని చూస్తున్నావు? ఇది గోక్కునుడు కాదు. నీ కుట్ర తప్పకుండా పసిగట్టి చెప్తాం. ప్రజలారా, 100కు 100% ఈ దుర్మార్గులు బీజేపీతో కలిసేటట్టున్నారు. ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు ఖచ్చితంగా బీజేపీతో కనుక కలిస్తే వీళ్ళ నడ్డి మీద ఎగిరిదన్నాలి. ఏం లేదు, నడ్డి మీద ఎగిరితన్నాలి. ఆ ఫామ్ హౌస్లు ఉండేటైనా ఫామ్ హౌస్లోనే ఉండాలి. ఈయన రోడ్లు పట్టుకొని తిరగాలి. తమాషాలు చెప్తానా మీరు? తమాషాలు బీజేపీని తీసుకురావాలని చూస్తాను. వీడికి ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. బీజేపీని నువ్వు ఎంకరేజ్ చేయాలని చూస్తే, బీజేపీని బీఆర్ఎస్ ఎంకరేజ్ చేయాలని చూస్తే, బీజేపీని బీఆర్ఎస్ వెనకేసుకు రావాలని చూస్తే, బీజేపీకి మైలేజ్ కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు ఎవడైనా చూస్తే మిమ్మల్ని అసలు క్షమించాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం. నువ్వు పాదయాత్ర చేస్తావా, దేకుడు యాత్ర చేస్తావా, అది నీ ఇష్టం. ఇన్ని రోజులు బయటికి రాని కేసీఆర్ బస్ యాత్ర ద్వారా బయటికి వస్తే కలిగే లాభం ఏమున్నది? మాకు ఏం లాభం లేదు. జరగవలసిన నష్టం అంతా జరుగుతూనే ఉన్నది. హైడ్రా అంటే బ్లాక్మెయిలింగ్ ఏజెన్సీ ఆట. 200 కోట్లతోటి సీఎం రాజసౌదాలు కట్టుకున్నాడు. ఈయన తాటాకులు ఉంటాయి కదా, ఆ తాటాకు కాగితాలు తీసుకొచ్చి పాపం గుడిసెలు వేసుకున్నాడట కేటీఆర్. ఆయనకి ఇల్లు కూడా లేదు. తాటాకు ఉంటాయి కదా, ఆ తాటాకులతోటే పాపం గుడిసెలు వేసుకున్నాడు కేటీఆర్. అసలు నువ్వు మాట్లాడే మాటలు ఒక్క
రాజకీయం చేసినోడు ఎవ్వనికి కూడా ఆమోదయోగ్యం కాదా కేటీఆర్. వినసొంపు ఉండే అసలు పనికి రాని చెత్త అంతా చర్చకు పెడతావు. ఇక బీజేపీతో ఏందని ముచ్చట, కొట్లాడితే కాంగ్రెస్ తోటి కొట్లాడు, చలో కాంగ్రెస్ని గద్దె దించుతామను ఎవడన్నా సంబరపడతాడు. మా పోరాటం అంతా బీజేపీతోటే అంటాను. బీజేపీ ఏంటిది, 8 సీట్లు ఉన్నాయి, ఇక్కడ 8 సీట్లు ఉన్నాయి. గదాంతో గది నీకు పోటీగా పెట్టుకున్నావంటేనే సిగ్గుచేయటు. అంటే నువ్వు కూడా 8 సీట్లకే పరిమితం కావాలని ఆశపడతాను.